నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ తెలంగాణ హైకోర్టులో గ్రూప్ 1 అభ్యర్థులు తమకు అన్యాయం జరిగింది అని చెప్పేసి రిట్ పిటిషన్ ఫైల్ చేశారు 21 మంది. ఇట్లా తమకు అన్యాయం జరిగింది, న్యాయం చేయించాలి అని చెప్పేసి గౌరవ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే ఇరుపక్షాల వాదనలు విన్న గౌరవ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నాగేష్ గారు ఈ పిటిషన్లని తప్పుపట్టారు. వీళ్ళు ప్రమాణాలతో పిటిషన్ ఫైల్ చేసి అది కూడా తప్పుడు డాక్యుమెంట్లు ఫైల్ చేశారు. ఇట్లా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయి అని 19 మంది ఫైల్ చేశారు. వీళ్ళు సరిగ్గా ఫైల్ చేయలేదు, ప్రమాణపత్రాలు తప్పుడు ఫైల్ చేశారు. కాబట్టి ఇట్లా కోర్టు టైం వేస్ట్ చేసినందుకు, కోర్టును తప్పుదారి పట్టించినందుకు 20,000 రూపాయలు కోర్టు ఖర్చులు చెల్లించాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ఎవరైనా సరే ఇట్లా తప్పుడు డాక్యుమెంట్లతో, తప్పుడు ప్రమాణాలతో, తప్పుడు కేసులతో కోర్టులలో కేసులు ఫైల్ చేస్తే కోర్టు ఖర్చులు కట్టాలి అని చెప్పేసి కోర్టు ఆదేశిస్తుంది. ఈ కేసులో కేవలం డబ్బులు కట్టాలని ఆదేశించింది. అప్పుడప్పుడు జైలుకు కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని ద్వారా మనకి తెలిసేదంటే ఎవరైనా సరే ఏదైనా కోర్టులలో కేసు ఫైల్ చేయాలి అంటే జెన్యూన్గా ఉండాలి, డాక్యుమెంట్లు సరిగ్గా ఉండాలి, డాక్యుమెంట్లు కూడా జెన్యూన్ ఉండాలి అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ.